అందుకోండి అన్నలార ఎర్ర దండాలు ఆరిపోని పారిపోని పూలండాలు ఆరిపోని పారిపోని ఎర్ర దండాలు గుండెల్లో గురుతులైరి గుమ్మంలో దండలైరి గుండెల్లో గురుతులైరి గుమ్మంలో దండలైరి గుండెల్లో గురుతులైరి గుమ్మంలో దండలైరి గుండెల్లో గురుతులైరి గుమ్మంలో దండలైరి అందుకోండి అన్నలార ఎర్ర దండాలు ఆరిపోని పారిపోని కోరు దండాలు ఆరుకోండి అన్నలార ఎర్ర దండాలు ఆరిపోని పారిపోని కోరు దండాలు పెద్ద పెద్ద చదువులు చదివి పేదవాళ్ళ బాధలు చూసి పెద్ద పెద్ద చదువులు చదివి పేదవాళ్ళ బాధలు చూసి పెద్ద పెద్ద చదువులు చదివి పేదవాళ్ళ బాధలు చూసి పెద్ద పెద్ద చదువులు చదివి పేదవాళ్ళ బాధలు మెచ్చి పోరాడిందో కోడి రోజుల తొందర చేసే మెచ్చి పోరాడిందో బాధపోయే బాట చూపి బంధకులు ఎక్కువ పెట్టి బాధపోయే బాధ చూసి బంధకులు ఎక్కువ పెట్టి ఇరులై పెరిగినట్టి అక్కలార అన్నలార ఎర్ర దండాలు గుండెల్లో గురుతులైరి గుమ్మంలో దండలైరి గుండెల్లో గురుతులైరి గుమ్మంలో దండలైరి దుక్కోండి అన్నలార ఎర్ర దండాలు ఆరిపోని పారిపోని దండాలు ఆరిపోని అన్నలార ఎర్ర దండాలు ఆరిపోని పారిపోని కాలరు బట్టి కంపిలోని కాలరు బట్టి కష్టమంత చేస్తుంటే కంపిలోని కాలరు బట్టి కష్టానంత చేదల్లా కంపిలోని కాలరు బట్టి కష్టాన్ని కనీస వేతనం ఎర్ర జెండ చేత బట్టి కనీస వేతనం ఎర్ర జెండ చేత బట్టి పోరాడి కొలిగినట్టి వీరులార అక్కడార ఎర్ర దండాలు కోరు దండాలు గుండెల్లో గురుతులైరి గుమ్మంలో దండలైరి గుండెల్లో గురుతులైరి గుమ్మంలో దండలైరి వేతనాలు అదేవిధంగా సుప్రీంకోర్టు తీర్పు ఏవి అమలు కావట్లేదు. పైగా కార్మికులు సాధించుకున్న చట్టాల్ని రద్దు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి ఈ సందర్భంలో రాష్ట్ర మహాసభల్ని జరుపుకోబోతా ఉన్నాం. కాబట్టి మనం ఈ బహిరంగ సభకు అది కోసం పోరాడదాం, కార్మిక చట్టాలకు రక్షణ కోసం పోరాడదాం, కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా పోరాడదాం, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులు పర్మనెంట్ నువ్వు తక్కువ ఓ మైల నీ కన్నా ఎవరెక్కువ ఎందులో నువ్వు తక్కువ ఓ మైల నీ కన్నా ఎవరెక్కువ ఎందులో నువ్వు తక్కువ ఓ మైల నీ కన్నా ఎవరెక్కువ ఎందులో నువ్వు తక్కువ ఓ మైల నీ కన్నా ఎవరెక్కువ అన్ని రంగాలలో ఉంటాది నీ చెయ్యి ఆడదే బలన్న మాటకే బదులు ఎందులో నువ్వు తక్కువ ఓ మైల నీ కన్నా ఎవరెక్కువ ఎందులో నువ్వు తక్కువ ఓ మైల నీ కన్నా ఎవరెక్కువ అంట్లు తోమే కాడ నువ్వు తక్కువ వంట చేసే కాడ నువ్వు తక్కువ వాకిలుడిసే కాడ నువ్వు తక్కువ ఒడ్లు తంపుడు కాడ నువ్వు తక్కువ నట్టు వేసే కాడ కడుపు తీసే కాడ కోత కోసే కాడ నువ్వు తక్కువ కోత కోసే కాడ నువ్వు తక్కువ కోత కోసే కాడ నువ్వు తక్కువ సంబంధ పనులలో ఉంటాది నీ కాడ నువ్వు లేనిదెక్కడో చూపించవా ఈడ ఎందులో నువ్వు తక్కువ ఓ మైల నీకన్నా ఎవరెక్కువ ఎందులో నువ్వు తక్కువ ఓ మైల నీకన్నా ఎవరెక్కువ
కార్యతల కాడ నువ్వు తక్కువ, కార్యసాధన కాడ నువ్వు తక్కువ, కర్తవ్యము కాడ నువ్వు తక్కువ, సాహసాల కాడ సాధించే కాడ నువ్వు లేని కాడ నువ్వు తక్కువ, నువ్వు లేని కాడ నువ్వు తక్కువ, నువ్వు లేని కాడ నువ్వు తక్కువ. అవని అంచుల నుండి అంతరిక్షం దాకా వెలిగే డ్యూటీల నడుచుకుల, ఎందులో నువ్వు తక్కువ ఓ మైల నీకన్నా ఎవరెక్కువ, ఎందులో నువ్వు తక్కువ ఓ మైల నీకన్నా ఎవరెక్కువ. అది చ ఆటలాడే కాడ నువ్వు తక్కువ, ఆటవాడే కాడ నువ్వు తక్కువ, చదువు సందెల కాడ నువ్వు తక్కువ, సంపాదన కాడ నువ్వు తక్కువ, ఉద్యోగము కాడ ఉపాధి పని కాడ ఉద్యమాల కాడ నువ్వు తక్కువ, ఉద్యమాల కాడ నువ్వు తక్కువ, ఉద్యమాల కాడ నువ్వు తక్కువ. కవిత రంగములో సాహిత్య రంగంలో చూపేవు నీ ప్రతిభ ఎంచక్కనా, ఎందులో నువ్వు తక్కువ ఓ మైల నీకన్నా ఎవరెక్కువ, ఎందులో నువ్వు తక్కువ ఓ మైల నీకన్నా ఎవరెక్కువ, ఎందులో నువ్వు తక్కువ ఓ మైల నీకన్నా ఎవరెక్కువ. అన్ని రంగాలలో ఉండాలి నీ చెయ్యి ఆడదే బలన్న మాటకే బదిలి, ఎందులో నువ్వు తక్కువ ఓ మైల నీకన్నా ఎవరెక్కువ, ఎందులో నువ్వు తక్కువ ఓ మైల నీకన్నా ఎవరెక్కువ, నీకన్నా ఎవరెక్కువ, నీకన్నా ఎవరెక్కువ. నరేంద్ర మోడీ కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకంగా నరేంద్ర మోడీ కాంగ్రెస్ వ్యతిరేకంగా తూఫాన్ రేగా ఎప్పటిదాకైతే ప్రపంచంలో మానవుడు అల్లాడిపోతుంటాడో ఈ ప్రపంచంలో ప్రజా ఉద్యమాలు హలలుగా ఉవ్వెత్తుగా ఉప్పొంగుతాయనేటటువంటి నగ్న సత్యాన్ని ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా కార్మిక వర్గ ఉద్యమాలను చూస్తుంటే మనకు అర్థమవుతుంది. మనం నేర్చుతున్నటువంటి పాలకులు అధికారం తప్ప మరొక ధ్యాస లేనటువంటి వైఖరి కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. జీతాల పెంపుదల లేదు, ప్రభుత్వ రంగ పరిశ్రమల రక్షణ లేదు, కార్మిక వర్గ హక్కులను హరించడమే పెట్టుబడిదారులకు కార్పొరేట్ సంస్థలకు దారాదత్తం చేసి ఇవాళ దేశంలో 44 చట్టాలుంటే బూజుబట్టాయి అనే పేరు మీద కేంద్ర ప్రభుత్వం సవరించడానికి పూనుకుంది. 29 చట్టాలను రద్దు చేసి 4 కోళ్లుగా తీసుకొచ్చింది. దీనివల్ల సంఘం పెట్టుకునేటటువంటి హక్కుని లేకుండా చేసింది, పోరాడే హక్కు నిర్వీర్యం చేసింది, వేతనాల చెల్లింపుని అడగకుండా చేసింది. కార్మికులు అనేక సంవత్సరాలుగా ప్రాణ త్యాగం చేసి సాధించుకున్నటువంటి హక్కుల్ని సౌకర్యాలని పూర్తిగా రద్దు చేయడానికి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం స్థితి వాళ్ళ దేశంలో ఉంది అంటే వీళ్ళ పరిపాలన ఎలా కొనసాగుతుందో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ధరలను నియంత్రించలేనటువంటి ప్రభుత్వం జీతాలు ఎందుకు పెంచదని మేము అడుగుతున్నాం, కూలీలను ఎందుకు పెంచదని అడుగుతున్నాం. ఇవాళ కనీస వేతన షెడ్యూల్లో 73 రంగాలు ఉంటే 15 సంవత్సరాలుగా కనీస వేతనాలను సవరించి జీవోలను విడుదల చేసినటువంటి పాపన పోలే. ఇవాళ ముఖ్యంగా ఈ జిల్లాలో 2.5 లక్షల మంది బీడీ కార్మికులు ఉంటే రాష్ట్రంలో 7 లక్షల మంది, దేశంలో 60 లక్షల మంది ఉన్నారు. ఇవాళ బీడీ కార్మికులకు ఉండే కూలీని చూసేటట్లయితే దేశంలో ఏ పరిశ్రమలు కూడా అతి తక్కువ వేతనాలు ఇంతకంటే లేవు, కేవలం బీడీ పరిశ్రమలు మాత్రమే. అది కూడా తునికాకు తక్కువబడ్డా, దారం తక్కువబడ్డా, పొగాకు తక్కువబడ్డా తమ కూలీ డబ్బుల నుంచి ఖరీదు చేసేటటువంటి దుర్మార్గమైనటువంటి దోపిడీ మన దేశంలో కొనసాగుతూ ఉంది. ఈ ప్రభుత్వం
చట్టాలు తయారు చేస్తున్నామని చెప్తున్నటువంటి 4 కోట్లుగా తయారు చేస్తాం కార్మిక వర్గానికి అని ఏదైతే చెప్తుందో, రా మెటీరియల్ తక్కువ పడితే కార్మికుడు నింపే దుర్మార్గ పరిస్థితి ఎందుకు వచ్చిందో ఈ ప్రభుత్వానికి నేను అడుగుతున్నా. ప్రభుత్వం గుడ్లప్పగిచ్చి చూస్తుంది తప్ప కార్మికుల కోసం ప్రయత్నం చేసినటువంటి పాపాన పోల. పైగా కోప్టా చట్టాన్ని తీసుకొచ్చి, సిగరెట్ మరియు ఇతర పొగాకు ఉత్పత్తుల చట్టాన్ని తీసుకొచ్చి ఈ పరిశ్రమను నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. దీనికి వ్యతిరేకంగా అనేక పోరాటాలు, మొదట మినీ సిగరెట్లు, ఆ తర్వాత పుర్రె గుర్తుకు వ్యతిరేకంగా కట్టపైన 80% విక్టోరియల్ వార్నింగ్ ముద్రించాలనే దానికి వ్యతిరేకంగా యూనియన్ పోరాడింది. దాని వెనుక కొట్టగలిగింది. ప్రభుత్వం ఈ పొగాకు ఉత్పత్తుల వల్ల ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయంటున్నారు. నేను ఇవాళ ప్రభుత్వానికి అడుగుతున్నా, బీడీ తాగగానే చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నిస్తున్నా. వాళ్ళు తాగి కింద పడగానే ప్రాణాలు పెట్టినటువంటి ఘటనలు కోక్కులలుగా ఉన్నాయి. అంతేకాదు, తాగిన మైకంలో చెల్లె తెలీదు, తల్లి తెలీదు, అక్క తెలీదు, ఎదురింటి వాళ్ళ, వెనుకింటి వాళ్ళ, పక్కింటి వాళ్ళ తెలియకుండా అత్యాచారాలు చేస్తున్నటువంటి ఘటనలు కోక్కొల్లలుగా ఉన్నా, దానివల్ల ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని మహిళలు బ్రతుకుతున్నా వాటిని రద్దు చేయకుండా ప్రభుత్వాలే రాజ్యాంగంలో నిశా లేని పరిపాలన అందిస్తారని చెప్పినటువంటి ప్రభుత్వాలు, రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి ప్రభుత్వాలు ఇవాళ టెండర్లు పిలిచి సారా, బీర్, బ్రాండీ, కళ్ళు పాటలు పాడి కాంట్రాక్ట్ ఇస్తున్నటువంటి దాన్ని చూస్తున్నాం. నేను ఇవాళ ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నా, సరే పొగాకు వల్ల కొంత హాని ఉన్న మాట నిజమే, కానీ ప్రత్యామ్నాయ ఉపాధి చూపించండి, ఇంకొక పని చూపించండి. ఆ తర్వాత మాత్రమే దీన్ని ఏం చేసినా మాకు అభ్యంతరం లేదు. ఇది చాలా అన్యాయమైనటువంటిది. అంతేకాదు, ఈ దేశంలో బీడీ కార్మికులకు ప్రావిడెంట్ ఫండ్ పెన్షన్ ఎంత వస్తుంది? కేవలం 500, 600, 700, 1000 రూపాయలు మాత్రమే. 34 సంవత్సరాలు పనిచేసినటువంటి ఒక మహిళ గత వారం 10 రోజుల కింద నా దగ్గరికి వస్తే, మేము పెన్షన్ కోసం అప్లై చేస్తే ఆమె కాడ లేకుండా 34 సంవత్సరాలు ప్రావిడెంట్ ఫండ్ కట్టాయి. 58 సంవత్సరాలు నిండితే 2210 రూపాయలు మాత్రమే వచ్చింది. ఇది కూడా కుటుంబం గడవడానికి అవకాశం ఉందని అడుగుతున్నా. రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి వాళ్ళు సమాన పనికి సమాన వేతనం ఇప్పించకుండా, సుప్రీంకోర్టు తీర్పును కూడా అమలు చేయకుండా కార్మిక వర్గాన్ని పెట్టుబడిదారులు, కార్పొరేట్ సంస్థలు దోపిడీ చేయడానికి అవకాశం కల్పించింది తప్ప కార్మిక వర్గానికి ఎలాంటి ఉపయోగకరమైనటువంటి చట్టాలు చేసినటువంటి పాపాన పోలే. అందుకే వాళ్ళ కేంద్ర ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తున్నాం, ఒక్క బీడీ కార్మికులకే కాదు, ప్రావిడెంట్ ఫండ్ కట్టేటటువంటి అన్ని రంగాల కార్మికులందరికీ నెలకు రిటైర్మెంట్ తర్వాత నెలకు 9000 పెన్షన్ ఇవ్వాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. 1000 బీడీలకు 261 రూపాయలు 97 పైసలు మాత్రమే వస్తున్నాయి. అది బోనస్ 8.33, సెలవుల పైసలు 5%, పండుగల పైసలు 2% కలుపుకొని ఈ 261 రూపాయలు 97 పైసలు తప్ప అసలు కూలీ 212 రూపాయలు మాత్రమే. ఇవాళ వ్యవసాయ పనులకు పోతున్నటువంటి కలవడానికి పోతున్నటువంటి కార్మికులకు 500 నుంచి 800 దొరుకుతుంది. నాటు వేయడానికి వెళ్ళేటటువంటి వాళ్లకు 800, 1000 రూపాయలు, 1200 గుత్తా పట్టుకొని ఇదే కార్మికులు పనికి వెళ్తే 5 కలిపి రోజు 2 ఎకరాలకు పైగా వాళ్ళు నాటేస్తే ఒక్కొక్కరికి 1000-1200 రూపాయలు కూలి గిట్టుబాటు అవుతున్నటువంటి స్థితి ఉంది. మరి ఇది అన్యాయం కాదా అని మేము అంటున్నాం. అందుకే వేతనాలను వెంటనే సవరించాలని, అది కనీసం 500కు బీడీ కార్మికులకు కనీస వేతనాలు సవరించి జీవోలను విడుదల చేయాలని, పని గ్యారంటీ చేయాలని, రోజుకు 1000 చొప్పున నెలకు 26 రోజుల పని దినాలు ఇవ్వాలని, ప్రావిడెంట్ ఫండ్ పెన్షన్ కార్మికులందరికీ 9000గా ఇవ్వాలనేటటువంటి డిమాండ్ వాళ్ళ ప్రభుత్వం ముందు పెట్టాం. ఈ విషయాలపైన రేపు జరగబోయేటటువంటి ప్రతినిధుల సభలో చర్చించి కర్తవ్యాలను రూపొందించుకోవడానికి మేము కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మన టీయూసీఐ ఆల్ ఇండియా అధ్యక్షులు గుజరాత్ రాష్ట్రం నుంచి వచ్చినటువంటి కామ్రేడ్ అమరీష్ పటేల్ గారు, मैं कामरेड अमरीश पटेल से गुजारिश करता हूं कि ये डैश पे आपका संदेश
देना बोल के मैं रिक्वेस्ट। लाखों मजदूरों का हम लोग प्रतिनिधित्व करते हैं और 1980 से हम लोग का संगठन गुजरात में औद्योगिक क्षेत्र के मजदूर, संगठित और असंगठित क्षेत्र के मजदूर को लेके आंदोलन कर रहे हैं। आप सबको पता है साथियों कि आज भारत में कौन सत्ता पे है? नरेंद्र मोदी। वो गुजरात से है और सबसे बड़ा अगर किसी का दलाल है तो वो है अदानी, अंबानी और टाटा का। और जब से वो सत्ता में आया है तब से पूरे मजदूर वर्ग के खिलाफ की जो नीतियां है वो लाने की कोशिश वो किए जा रहा है। उसके खिलाफ साथियों ट्रेड यूनियन सेंटर ऑफ इंडिया और केंद्र के हमारे जितने संगठन है वो सभी मिलके जो मजदूर विरोधी जो उनकी नीतियां है और वो नीतियां की शुरुआत कैसे की जाती, हिंदू और मुसलमान के बीच में बंटवारा करके, जाति के बीच में बंटवारा करके और मजदूर वर्ग को डिवाइड करके पूंजीपतियों को ज्यादा से ज्यादा धनी बनाने का काम वो नरेंद्र मोदी सरकार कर रही है। तो साथियों हम लोग गुजरात से उसके खिलाफ काफी सालों से संघर्ष कर रहे हैं। ये सरकार को गुजरात में हम लोग ने जैसे आपके वहां मिड डे वर्कर्स है, मनरेगा वर्कर्स है, आशा वर्कर्स है, उसी तरीके से गुजरात में भी मिड डे वर्कर्स है, आशा वर्कर्स है और यही मजदूरों को लेके हम लोग का गुजरात का संगठन भी लड़। लेकिन हम सभी साथियों का एक जबरदस्त विरोध होने के कारण वो कानून को अभी तक लाने में सफल नहीं हुआ। आज हमें ये आश्चर्य होना चाहिए साथियों कि हम क्या इस आजाद भारत में जी रहे हैं? क्या हमारा देश आजादी के बाद हमारा सचमुच है? क्योंकि आप आज देख रहे हैं कि हम लोग को 2022 में तेलंगाना में न्यूनतम वेतन बढ़ाने को लेके एक नोटिफिकेशन जारी किया था जिसमें 23,000 न्यूनतम वेतन होना चाहिए था, लेकिन वो नहीं हुआ। 2024 में अभी एक नया नोटिफिकेशन लाने की कोशिश की जा रही, उसका एक जबरदस्त विरोध भी हमारे साथी संगठनों ने किया है। लेकिन टीयूसीआई ये मांगता है और टीयूसीआई ने ये मांग भी किया है कि कम से कम न्यूनतम वेतन 27,000 से कम होना नहीं चाहिए। तो ये हम लोग की एक मांग है कि न्यूनतम वेतन वहां पे हमें पेंशन मिलना चाहिए। जो बनाने का काम करना चाहिए था वो नहीं किया है। उसकी जगह पे क्या किया है साथियों? आपका हरेक का जीवन का जो शुरुआत होता है वो टूथपेस्ट हो, ब्रश हो या जीवन में हर चीज, लाइट से लेके हर बिजली से लेके हर चीज, उसमें जीएसटी डाल के हमारा हर जीवन की जरूरियात को टैक्स में बदल दिया है और उसकी जगह पे पूरे पूंजीपति वर्ग को टैक्स से बाकात किया है। तो एक तरफ हमें न्यूनतम वेतन नहीं दिया जा रहा है, एक तरफ हमें बेहतर में पेंशन नहीं दिया जा रहा है और दूसरी तरफ केंद्र सरकार और राज्य सरकार इस तरीके से टैक्सेस को बढ़ाई जा रही है। तो साथियों
एक और आश्चर्य की बात यह है कि आजादी के बाद हमें एक कॉन्स्टिट्यूशन मिला था, एक बंधारण मिला, जिस बंधारण में हमें समान अधिकार मिला, इक्वल पे पर इक्वल वर्क मिला, हमें सामाजिक न्याय और अधिकार को लेके कॉन्स्टिट्यूशन में एक खास प्रावधान किया गया। लेकिन आज 5 साल में जिस सरकारों को, जिस गवर्नमेंट को हम लोग चुन के भेजते हैं, वो क्या कर रही है? वो बीडी वर्कर हो, वो मनरेगा वर्कर हो, वो मिड डे वर्कर हो, वो आशा वर्कर हो, उन्हें कम से कम 26,000 न्यूनतम वेतन होना चाहिए था। गवर्नमेंट का इक्वल पे फॉर इक्वल वर्क होना चाहिए था, उनको समान वेतन देना चाहिए था, लेकिन वो नहीं दिया जा रहा है। तो साथियों, आज का जो ये सम्मेलन है, आज जो हम लोग स्टेट कन्वेंशन करने जा रहे हैं, उस माध्यम से ये केंद्र सरकार और राज्य सरकार को ये मैसेज देना चाहते हैं कि अभी मजदूर वर्ग ये जाग चुका है आपकी नीतियों के खिलाफ। अगर आप वो नीतियों को बदलेंगे नहीं तो हम लड़ेंगे और एक नया परिवर्तन की शुरुआत करेंगे। तो साथियों, जिस तरीके से आज की दोनों सरकार, वो राज्य की सरकार हो या केंद्र की सरकार हो, जिस तरीके से मजदूर वर्ग का हक छीने जा रहे हैं, हमें उसको लेके लड़ना पड़ेगा साथियों। हमें एक होना पड़ेगा, हमें सबको साथ में मिलके इस सरकार के खिलाफ हम लोग की आवाज को और मजबूत करना पड़ेगा। एक बात और भी कहना चाहूंगा साथियों कि कुछ दिनों से जो सुप्रीम कोर्ट ने कुछ जजमेंट दिए हैं, जैसे आशा वर्कर को लेके प्रोविडेंट फंड ग्रेजुटी जो कानून है वो लागू किया गया और उसमें मजदूरों को ग्रेजुटी मिलना चाहिए, प्रोविडेंट फंड का बेनिफिट मिलना चाहिए। उसी तरीके से मुझे अभी पता चला कि मिड डे मजदूर जो यहां पे काम करते हैं उनको 2,500 वेतन मिलता है, गुजरात में वो 4,500 है। लेकिन हमें तो ये मांग करना चाहिए कि उनको सरकारी वेतन मिलना चाहिए, क्योंकि जितने मजदूर राज्य के अलग अलग काम में जुटे हुए हैं, फिर वो ग्राम्य कक्षा का काम हो, मिड डे मील का काम हो, आशा वर्कर का काम हो, वो सभी साथियों को एक समान वेतन मिलना चाहिए और यही हमारा कॉन्स्टिट्यूशन बोलता है। तो साथियों, अभी जो राज्य की सरकार है और जो केंद्र की कोशिश कर रही है, शायद आपको पता होगा कि जो मोदी सरकार अगर ये बहुमत में आती तो वो पूरे कॉन्स्टिट्यूशन को बदलने की बात कर रही थी। उसका मतलब ये होता है साथियों कि जिस तरीके से हमारे जो अधिकार है, जो मैंने आपको बोला कि समान वेतन का अधिकार, उसी तरीके से सामाजिक न्याय का अधिकार, उसी तरीके से रिजर्वेशन का अधिकार, ऐसे बहुत सारे अधिकार जो हमारे कॉन्स्टिट्यूशन में है, उसको वो खत्म करना चाहते थे। और इस बार सभी पूरे भारत के लोगों ने उनको वो सत्ता नहीं दी, इसीलिए वो आगे नहीं बढ़ पाए। लेकिन साथियों, जैसे फार्मर्स ने जब उनके खिलाफ कायदे कानून लाए गए और वो कानून को जिस तरीके से पूरा फार्मर्स आंदोलन हुआ और उस आंदोलन के माध्यम से जिस तरीके से केंद्र सरकार को सभी कानून वापस लेने पड़े, उसी तरीके से हमारे पूरे भारत के मजदूरों को जो 4 कानून मजदूर विरोधी लाए गए हैं, जो अभी तक नोटिफाई नहीं हुए, उसको हमें रद्द करने के लिए
एक तीव्र संघर्ष करना पड़ेगा साथ, और उसको लेके आप सभी को तैयार रहना पड़ेगा। उसी तरीके से साथियों, मैंने आपको बताया कि जो हमारे अधिकार है, अभी क्या हो रहा है कि हम लोग पीछे जा रहे हैं, हम आगे नहीं बढ़ रहे। हमारे अधिकारों को लेके हम आगे नहीं बढ़ रहे, हम पीछे जा रहे हैं। न्यूनतम वेतन जो मिलना चाहिए वो कम हो रहा है, समान काम समान वेतन जो मिलना चाहिए वो नहीं हो रहा है, प्रोविडेंट फंड का बेनिफिट मिलना चाहिए वो नहीं हो रहा है, पेंशन का बेनिफिट मिलना चाहिए वो नहीं हो रहा है। तो हमें, अगर हमारी सरकार के पास हमारा ही पैसा, टैक्स का पैसा इतना करोड़ों में आ रहा है, और वो पैसा वो हमें देने की बजाय अदानी, टाटा, बिरला को दे रहे और बड़े पूंजीपतियों को दे रहे, तो हमें ये कहना है, हमें ये मांगना है और हमें ये छीन के लेना है कि ये अधिकार हमारा है और हमें ये मिलना चाहिए। तो साथियों, मैं गुजरात से आप सबको ये मैसेज देने आया हूं कि हमारे तेलंगाना के जो मजदूर है, उसके साथ गुजरात और भारत के मजदूर है, हम सब साथ मिलके, सब एकजुट होके केंद्र की और राज्य की जो मजदूर विरोधी नीतियां है उसके सामने लड़ेंगे, उसको खत्म करेंगे, और आने वाले दिनों में हमें ये संघर्ष को आगे बढ़ाना है। ये बात कहते हुए मेरी बात को मैं खत्म कर रहा हूं साथियों। इनकलाब जिंदाबाद। ఇట్లా అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా మరోసారి వర్కర్స్, అదేవిధంగా కేజీబీవి కార్మికులు, ఇతర మోటారు రంగ కార్మికులు, ఆటో కార్మికులందరికీ కూడా ఈ టీయూసీఐ రాష్ట్ర మహాసభకు వచ్చినటువంటి మీ అందరికీ టీయూసీఐ రాష్ట్ర కమిటీ తరఫున, అట్లాగే తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ తరఫున విప్లవాభినందనలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఈరోజు రేపు మన టీయూసీఐ రాష్ట్ర ప్రథమ మహాసభలు నిజామాబాద్లో జరపడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ మన బీడీ కార్మికులకు పని లేకుండా చేసి చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ముఖ్యంగా కనీస వేతనాలు పెంచడం లేదు. 13 సంవత్సరాలుగా బీడీ కార్మికులకు 1000 బీడీలకు ఇస్తున్నటువంటి కూలీ రేట్లను పెంచుతూ కనీస వేతనం జీవోని ప్రభుత్వం జారీ చేయాలి. అయినప్పటికీ ఇంతవరకు జారీ చేయలేదు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కార్మికులందరూ కూడా కనీస వేతనాలు సవరించబడతాయని చెప్పేసి ఆశతో మనం ఎదురు చూసినాం. అయినప్పటికీ కేసీఆర్ ఆనాడి ముఖ్యమంత్రి ఏమాత్రం పనిచేయకుండా చాలా మొండిగా ప్రవర్తించాడు. అదేవిధంగా కార్మికులకు పని తక్కువైపోయింది, పని దినాలు తక్కువైనాయి కాబట్టి కార్మికుల జీవితాలు బతకడం కష్టంగా మారిందని చెప్పేసి మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందుగా అనేక పోరాటాలు చేసిన ఫలితంగా జీవన భృతి మనం అమలు చేయించుకున్నాం. ఈ జీవన భృతి కూడా అందరికీ ఇవ్వాలని చెప్పేసి మనం పోరాటం చేస్తే అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ సగం మందికి మాత్రమే ఇచ్చి మిగతా సగం మందికి ఇవ్వకుండా అనేక ఆంక్షలు, షరతులు పెట్టాడు. దాన్ని వ్యతిరేకిస్తూ నిజామాబాద్ జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో ఆందోళన కార్యక్రమాలు చేసినప్పటికీ దాన్ని కనీసం ఈ కటాఫ్ తేదీని తొలగించకుండా కార్మికులందరికీ జీవన భృతి ఇవ్వకుండా మొండిగా వ్యవహరించాడు.
కానీ 2014లో అధికారంలో ఉన్నటువంటి కేసీఆరే గెలిచినటువంటి 119 మంది ఎమ్మెల్యేలకు ఉన్నటువంటి జీతాలని డబుల్ చేసుకోవడానికి అసెంబ్లీలో తీర్మానం చేసుకోవడం జరిగింది. ఇది చాలా అన్యాయమైనటువంటిది. మరి బీడీ కార్మికులకు 1000 బీడీలు చేయడానికి 10-12 గంటలు పనిచేస్తే కనీసం ఆ రోజు 2014లో 100 రూపాయలు 110 రూపాయలు వచ్చేది. ఈరోజు 261 రూపాయలు వస్తుంది షేర్ బీడీలకు. కానీ 2014లో కేసీఆర్ అధికారంలోకి రాగానే ఎవరికి చెప్పకుండా మన పైసలు, మన ప్రజల పైసలు, కార్మికుల పైసలు రాష్ట్ర బడ్జెట్ నుండి వారి యొక్క జీతాలని ఒకేసారి అసెంబ్లీలో తీర్మానం పెట్టి 2,80,000 రూపాయలకు నెలకు పెంచుకున్నాడు. మరి కార్మికులకు వచ్చేది షేర్ బీడీలు చేస్తే ఈరోజు 261 రూపాయలు వస్తుంది. వాళ్ళకి ఎంత వస్తుందో తెలుసా? నెలకు 10,000 రూపాయలు. ఈరోజు వాళ్ళకు 10,000 రూపాయలు వాళ్ళకు వస్తుంది. మరి వాళ్ళు ఏం కష్టం చేయరు, ఏసీలలో ఉంటారు. మనం ఇంత కష్టపడ్డా మనకు 200 రూపాయలు వస్తుంది. ఇది అన్యాయం కాదా? ఓట్లప్పుడు పోయి అనేక వాగ్దానాలు చేస్తున్నారు, సీట్లు ఎక్కిన తర్వాత ఏం మాట్లాడరు. అట్లాగే కార్మికులందరూ కూడా 58 సంవత్సరాలు 50 సంవత్సరాలు పిఎఫ్ కట్ అయి రాజీనామా చేసినటువంటి కార్మికులందరూ కూడా పిఎఫ్ ఆఫీసు నుండి వచ్చేటువంటి పెన్షన్ చాలా ఘోరంగా తక్కువగా ఉంది. దానికోసం మనం అనేక పోరాటాలు చేసినాం. చివరికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం కేవలం రాజీనామా చేసినటువంటి వాళ్లకు 1000 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. దీన్ని మార్చాలని చెప్పి 2014 నుండి అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీని మనం వేలాది మందిని కదిలించి ఆందోళన చేసి ధర్నాలు చేసి అడిగినా కూడా ఇంతవరకు దాని మీద సంతకం పెడతలేడు. కనీసం మనం ఈరోజు ఆల్ ఇండియా లెవెల్లో అన్ని కార్మిక సంఘాలు కలిసి 9,000 రూపాయలు నెలకు పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి బీడీ కార్మికులు, ఇతర కార్మికులు అందరికీ ఇవ్వాలని అనేక ఆందోళన చేస్తున్నాం. ఇప్పుడు వచ్చే నెలలో ఆల్ ఇండియా స్ట్రైక్ కూడా, సమ్మె కూడా ఉంది. దాంట్లో కూడా ప్రధానమైనటువంటి డిమాండ్ ఇదే. కాబట్టి కార్మికులందరూ కూడా ఈ సౌకర్యం రావాలి, కార్మిక చట్టాలు అమలు కావాలి, కనీస వేతనాలు పెంచాలి, కార్మికులందరూ కూడా జీవన భృతి మన రాష్ట్ర ప్రభుత్వము 2,016 రూపాయలు అందరికీ ఎలాంటి ఆంక్షలు లేకుండా ఇవ్వాలని చెప్పేసి మనం ఈ మహాసభలలో ఒక చర్చ జరిపి భవిష్యత్ కార్యక్రమాన్ని రూపొందించుకొని ఆందోళన కార్యక్రమాలు చేయబోతున్నాం. కాబట్టి కార్మిక హక్కులందరూ కూడా ఇలాంటి టీయూసీఐ రాష్ట్ర కమిటీ కానీ ఆల్ ఇండియా కమిటీ ఇచ్చేటువంటి ఆందోళన కార్యక్రమాల్లో, పోరాటాల్లో వేలాది మందిగా పాల్గొని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఐక్య ఉద్యమాలకు మన టీయూసీఐ ఇచ్చేటువంటి పోరాటాల్లో వేలాది మందిగా కదిలి రావాలని ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్ష వర్గానికి, కార్మికులందరికీ కూడా విప్లవాభినందనలు తెలియజేస్తూ పర్సులు వేసుకున్నవాడు, అవాయి చెప్పులు వేసుకున్న మనిషి విమానం ఎక్కిస్తాడట. అవాయి చెప్పులు, మామూలు బాత్రూమ్ చెప్పులు వేసుకున్న మానవుడు ఆ మనిషిని విమానం ఎక్కిస్తాడట మోడీ సాబ్. విమానం సంగతి దేవుడు ఎరుగు మోడీ సాబ్. ఈ ఏడుపు 2016 రేవంత్ రెడ్డి మీద ఒత్తిడి చేయి. ఎక్కడ పోయింది నీ సోయి? ఈ చిన్న విషయాలు కూడా ఈనాడు ప్రభుత్వాలు అమలు చేయకపోవడం అంటే సిగ్గుచేటైన విషయము. మొన్న రేవంత్ రెడ్డి ఒక దేవాలయంలో ఓపెనింగ్ చేయనీకపోతే 10 లక్షల అన్నం భోజనం చేసిందట. ఒక్కొక్క భోజనం 10,000 100 మంది. ఒక్క మనిషి దేవాలయం భోజనం ఖర్చు కృష్ణా ఓబరాయ్ హైదరాబాద్ నుంచి తెప్పించిందంట. ఒక్కొక్క భోజనం 10,000 10 లక్షలు దేవాలయం పైసలు తిన్నారు. మంచిదే అబ్బా, నీవు 10,000 భోజనం చేసినావు. మేమెంత అడుగుతున్నాం? 2016 కదా. ఒక్క ఎమ్మెల్యే ఒక్కసారి గెలిచి ఇంటికి పోతే నెలకు 50,000 పెన్షన్ ఇవ్వగలుగుతున్నారు కదా. మళ్ళీ ఏమిటి మనం ఆలోచించాలి. ఈనాడు ప్రభుత్వాలు మాట్లాడుతున్న మాటలు ఎంత మోసం ఉండవో మనం గ్రహించాలి. మనం ఏమైపోయినామంటే అది గ్రహించకుండా మౌనం వహిస్తున్నాం. వాళ్ళ కార్లు, వాళ్ళ బంగారాలు చూసి మనం మర్చిపోయి ఓట్లు గుద్దినాం. ఇప్పుడు మనల్ని గుద్దుతున్నారు వాళ్ళు. గుద్దించుకోనిక మనం తయారున్నాం. నేను ఒక చిన్న కథ చెప్తా, ప్రతి మీటింగ్లో చెప్పేవాడిని. ఒక నక్క కొంగని భోజనానికి పిలిచిందట. కొంగ ఎగురుకుంటూ నక్క ఇంటికి పోయింది. నక్క ఒక పల్లెముల ఒక తల్లెల పాయసం పోసి గమగమలాడే పాయసాన్ని కొంగ ముందర పెట్టింది.
తాగనీకే ప్రయత్నం చేసింది. తాగడానికి వేరే పద్ధతి ఉండాలి. ఒక కూజ లాంటిది, ఒక పాత్ర పెద్దగా ఉండాలి, అందులో ముక్కు నిండగా మునగాలి. అట్లయితే తాగుతా అంటే నా ఇంట్లో అది లేదు, తల్లెనే ఉంది, పల్లెమే ఉంది అంటది నక్క. దానికి నువ్వు తినలేకపోతే నీ ఇష్టము, నేను తింటా చూడని ఆ పల్లెంలో ఉండే పాయసాన్నంతా నక్క బకబక నాకేసింది. కొంగకు ఆకలయ్యింది. చాలా బాధతో చాలా అవమానంతో ఇంటికి వచ్చింది. మనం కొంగల్లా మారిపోయినాం. అవాయి చెప్పులు వేసుకున్నోని విమానం ఎక్కిస్తారంటే నిజమా? 2016 పెన్షన్ ఇవ్వలేవు, కనీస వేతనం 26,000. ఒక బీడీ కార్మికుడు నెల వేతనం ఎంత? 2,000 3,000 కంటే ఎక్కువ సంపాదించడు. ఒక కాంట్రాక్టు కార్మికుడు నెలకు 15,000 10,000 కంటే ఎక్కువ సంపాదించడు. ఒక హమాలీ వేతనం ఎంత? ఒక మోటార్ వర్కర్ వేతనం ఎంత? వీళ్ళు విమానం ఎక్కుతారా? ఒక మున్సిపల్ కార్మికుడు జీతం ఎంత? 15,000. ఒక గ్రామ పంచాయతీ కార్మికుడు జీతం ఎంత? 9,500. మనని విమానం ఎక్కిస్తాడా? ఎక్కినోళ్ళనే 300 మందిని చంపిన మోడీ సాబ్ విమానం ఎక్కేది పక్కకెట్టు. ఇప్పుడు ఒక మనిషి జీవించాలంటే ఎంత వేతనం ఉండాలో అది ఆలోచించాలి కదా. ఇది మనం ప్రశ్నించాలి. ఇది ప్రశ్నించనన్ని దినాలు వాళ్ళు ఇలాగనే వ్యవహరిస్తుంటారు. అన్ని నక్క బుద్ధులే. మన రేవంత్ రెడ్డి అధికారంకి వచ్చి 4,000 చేస్తున్నాడు పెన్షన్. అరే 2016 ఏడుపు గతి లేదు కదా సార్, సోయలేదా రేవంత్ రెడ్డి? 10 ఏళ్ళు కేసీఆర్ చేసే పిఎఫ్ కట్అఫ్ డేట్ పెట్టి అడ్డగోలిగా పిఎఫ్ మంజూరు చేయకుండా, పెన్షన్ వృత్తి మంజూరు చేయకుండా ఇంటికి వా. నీవు వచ్చినావు కదా 4,000 చేస్తాంటే 4,000 ఏడుపు ఆపు. 2016 ఆ డిమాండ్ చేయాలా చేయకూడదా? మనం చేయాలంటే మనమంతా కంకణబద్ధులు కావాలి. కనుక ఈనాడు మొత్తం కార్మిక వర్గం, ప్రభుత్వాలు మనల్ని పచ్చి మోసం చేస్తున్నవి, మనకు కూడా జ్ఞానోదయం కలగాలి అని కొంగ ఏం చేసిందో తెలుసా? నక్కని భోజనానికి పిలిచింది. కొంగ ఇక నక్క ఎగురుకుంటూ కొంగ భోజనం గెలిచింది కదని అది గంతులు వేసుకుంటూ మంచిగా స్నానం చేసి తయారై కొంగ ఇంటికి పోయింది. కొంగ ఒక కూజలో పాయసం పోసి ఆ కూజని నక్క ముందర పెట్టింది. నక్కకు మూతి మునగదు, మూతి ఓదు అందులో కూజలో. అయ్యో నాకు తగనికి వస్తలేదు కదా అన్నది నక్క, నా ఇంట్లో ఉన్నదే కదా కూజ అన్నది కొంగ. నువ్వు తాగలేకపోతే నేను తాగుతా, చూడు నీ ఇష్టం అని కొంగ మూతి పెట్టి ఆ పాయసాన్నంతా నిండగా మునుగుతుంది కదా, అది మూతి పెట్టి మొత్తం పాయసాన్నంతా లాగేసింది. ఇక్కడ కొంగలెవరమో నక్కలెవరమో ఆలోచించండి. దొంగ మాటలు మాట్లాడుతున్న ఈ పాలకులు, వీళ్ళ విషయాలు మనం అర్థం చేసుకోవాలి కదా. ఎంత మోసమైన మాటలు. మనిషి ఎంతగా సుఖంగా జీవించాలనో అంత మంచిగా జీవించే మానవుడు ఉండే ఈ లోకంలో ఆయన మనల్ని విమానం ఎక్కిస్తాడట. మన వేతనాలు ఎంత, మన బతికెంత, మన జీవితం ఎంత? తగిన భద్రత కావాలి మనిషికి, తగిన రక్షణ కావాలి మనిషికి. తగిన విపరీతమైన సంపద దేశంలో ఉంది. ఇక్కడ మీరు ఫోన్లో అడగండి, ఆయన ముఖేష్ అంబానీ భార్య తాగే ఖాళీ బాటల్ నీటి విలువ, ఖాళీ బాటల్తో 49 లక్షల బాటలట, బంగారంతో తయారు చేసిన బాటిలట. విరాట్ కోహ్లీ దేశంలో క్రికెట్ ప్లేయర్ 1 లీటర్ నీళ్లు ఫ్రాన్స్ దేశంకి వెళ్ళి తెప్పిస్తున్నాడంట. ఇక్కడ నీళ్లు లేక మనిషి చచ్చిపోతున్నాడు, ఇక్కడ తిండి లేక మానవుడు చనిపోతున్నాడు. 14,000 రూపాయల లీటరు, రోజుకు 20,000, నెలకు 6 లక్షలు, సంవత్సరానికి 72 లక్షలు మంచినీళ్ళు తాగుతుండే విరాట్ కోహ్లీ ఉండే ఈ దేశంలో 49 లక్షల బాటిల్తో నీళ్లు తాగుతుండే నితా అంబానీ ఉండే ఈ దేశంలో పెన్షన్ అడుగుతున్నాం పాపమా? 26,000 వేతనం అడగడం పాపమా? ఆలోచించండి. ఆలోచించేటట్టు ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. నక్క కొంగని ఎట్లా మోసం చేసిందో మనం కొంగలుగా ఆలోచనలో ఉండి ఈ నక్కలకు తగిన బుద్ధి చెప్పడం కొరకు కార్మిక వర్గం సిద్ధం కావాలి. రేపు జరిగే మహాసభలో కూడా ఈ కార్మికులు కనీస వేతనం 26,000, కనీస పెన్షన్ 9,000. భాగ్యమా 9,000 అంటూ అడుగుతున్నా. మీకు ఆశ్చర్యం అవుతుండొచ్చు. 9,000 పెద్ద విషయం కాదు. ఇంత సంపద దేశంలో ఉంది. అరే దేశం ప్రపంచంలో జపాన్తో నాలుకగా మారాం. అనేక విజయాల సాధనలో ఆటో కార్మికుల సమస్యల పైన కూడా కార్మికులకు ఈరోజు కరోనా కాలంలో కార్మికుల జీవనం అంతా కూడా అన్ని రకాల కార్మికుల జీవితం లేని పరిస్థితులుగా మారినప్పుడు దుర్మార్గమైన జీవితం కొనసాగుతున్న దశలో మనం సంఘాన్ని ఏర్పరిచి సంఘ నాయకత్వాల్లో అతిపెద్ద పోరాటాలు నిర్వహించడం మూలంగా
అవి మన జీవితాన్ని పెద్ద మార్పులకు తీసుకొచ్చే కోటుప చట్టం పెట్టి బీడీ కట్ట మీద పుర్రె ఎముకలు గుర్తులు పెట్టి ఇవాళ బీడీ పరిశ్రమ సర్వనాశనం చేస్తా ఉన్నాడు. సంపూర్ణంగా బంద్ చేయడానికి, నిర్వీర్యం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతా ఉంది. ఇవాళ మీరు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మీరు అధికారికంగా చెప్పారు. సంవత్సరంకు 2 ఉద్యోగులు కాదు కదా, ఇవాళ దేశంలో బీడీ పరిశ్రమను బీడీ నిర్వీర్యం చేసి లక్షల మందిని ఉపాధి లేకుండా మీరు నిరుద్యోగులుగా ఇస్తున్నటువంటి ఉత్పత్తి చేస్తున్నటువంటి ఉత్పత్తిని పంచుకోవడం కోసం ఒక పక్కన వాళ్ళు పోరాడుతుంటే మరొక పక్కన జీవించడానికి జీవితం లేనటువంటి, బతకడానికి అవకాశం లేనటువంటి, కనీసమైనటువంటి 26,000 వేతనం ఇవ్వనటువంటి ఈ దుర్మార్గమైనటువంటి జీవితం ఏమిటి అనేటటువంటిది ఈరోజు నిజామాబాద్ నగరంలో మనం నిలదీస్తున్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా.